హాయ్ మై డియర్ సెకండరీ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సింగిల్ స్లిట్, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్ అండ్ ఎన్ స్లిట్. ఓకేనా, మూడు చూస్తాము. దీంట్లో మీకు ఒకటి అర్థమైతే కనుక మిగిలిన రెండు స్లిట్స్ కూడా అర్థమవుతాయి. చూడండి, దీంట్లో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ సింగిల్ స్లిట్లో చూడండి, దీంట్లో డబ్ల్యూ డాష్. ఓకేనా, ఇది మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేస్తున్నాం. డబ్ల్యూ డాష్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేస్తే కనుక మనకి ఏబి నుంచి వేవ్స్ అనేవి ఈ స్లిట్ పైన పడితే, ఓకేనా, ఈ లెన్స్ పైన పడినప్పుడు మనకి ఏ విధంగా ఏర్పడుతుందంటే P0 P1 అనేది ఒకరే అయితే P1 అనేది ఒకరే. దీంతో చేసే యాంగిల్స్ కూడా వేసాం. దీనికి మధ్య యాంగిల్ డిఫరెన్స్ వచ్చి తీటా. అదవుతుందా? ఇక్కడ దీనికి యాంగిల్ డిఫరెన్స్ తీటా అయితే ఇక్కడ మనకి A0 దగ్గర, B దగ్గర, C దగ్గర కూడా మనకి డిఫరెన్స్ తీటా ఉంటుంది. ఓకేనా, అదే మీకు డెరివేషన్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి. ఏబి ఆఫ్ ఏ నేరో, ఏబి దీని నుంచి వచ్చిన నేరో అయినా కదా, నేరో P0. ఏబి ఆఫ్ ఏ నేరో, స్లిట్ ఆఫ్ విడ్త్, దీని యొక్క విడ్త్ ఎంత అంటే ఈ ఏబి యొక్క విడ్త్ ఈ, పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. దీనికి ఎలా ఉంటుందంటే దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. లెట్ W and W dash be the monochromatic light of wavelength. W and W dash ఏంటి? మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ ది వేవ్లెంగ్త్ లాంబ్డా. ప్రాపగేషన్ నార్మల్లీ టు ది స్లిట్ కి నార్మల్ గా ఉంది. అకార్డింగ్ టు ది హైగెన్స్ థియరీ నుంచి ఎవ్రీ పాయింట్ ఆన్ ఏ వేవ్ ఫ్రంట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ సెకండరీ స్పెరికల్ వేవ్ లెంగ్త్ స్ప్రెడ్ ఇంటూ ఆల్ డైరెక్షన్స్. దేని నుంచి? హైగెన్స్ థియరీ నుంచి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఆల్ డైరెక్షన్స్ లోకి ఇది స్ప్రెడ్ అవుతుంది, అన్ని డైరెక్షన్స్ కి స్ప్రెడ్ అవుతుంది. ద సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ నార్మల్లీ టు ది స్లిట్. సెకండరీ వేవ్లెట్స్ అనేవి ఎలా ట్రావెల్ అవుతాయి? నార్మల్ గానే ట్రావెల్ అవుతాయి స్లిట్స్ గుండా. దట్ ఈస్ అలాంగ్ ది డైరెక్షన్ P0. అంటే P0 డైరెక్షన్ దగ్గరికి ఎలా వచ్చిందో సేమ్ అలాగే P1 డైరెక్షన్ దగ్గరికి కూడా వెళ్తుంది అనమాట. P0 ఈజ్ ఎ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. P0 అనేది ఏంటి? సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. మనం ఆల్రెడీ బ్రైట్ ఫ్రింజెస్, లైట్ ఫ్రింజెస్ చెప్పాం కదా. బ్రైట్ ఫ్రింజ్ అనేవి డార్క్ లైన్స్, బ్రైట్ ఫ్రింజెస్ అనేది ఏర్పడుతుంది. ఆర్ మాక్సిమం ఇంటెన్సిటీ డిపెండింగ్ అపాన్ ది పాత్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ వేవ్. ఈ రెండింటికి మధ్య పాత్ డిఫరెన్స్ ఉంది చెప్పాం కదా మనం ఇక్కడ. దట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. టు ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ P1, ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెకండరీ వేవ్. The path difference between the secondary wave is from triangle ABC. ట్రయాంగిల్ తీసుకుంటాం ఇక్కడ. ABC ట్రయాంగిల్ ఇక్కడ థీటా యాంగిల్ చేసే యాంగిల్ థీటా కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC అనేది పెర్పెండిక్యులర్ ట్రయాంగిల్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్ ABC నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? BC, హైపోటనస్ AB. ఓకేనా, అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు BC బై AB. సైన్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది? BC బై AB. ఓకేనా, సైన్ థీటా ఈక్వల్ టు BC బై AB. BC అంటే BC, AB అంటే మనకి ఎంత లెంగ్త్? ఈ కదా. సో AB ప్లస్ అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఈ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు BC బై A. దాని నుంచి ఓన్లీ BC కావాలనుకోండి ఏమవుతుంది? సారీ, ఈ కదా, ఈ BC కావాలనుకోండి ఏమవుతుంది? ఈ సైన్ థీటా. BC ఈక్వల్ టు ఏమైంది? ఈ సైన్ థీటా. ఓకేనా, దీని నుంచి మనం ఓన్లీ ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఫేజ్ డిఫరెన్స్ డెల్టాతో డిఫైన్ చేస్తాం. దేంతో డిఫైన్ చేస్తాం? డెల్టా. ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ BC. ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఫేజ్ డిఫరెన్స్ డెల్టాతో డిఫైన్ చేస్తాం దీన్ని మనం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ BC. డెల్టా ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ BC. ఓకేనా, 2π బై లాంబ్డా ఇంటూ BC అంటే ఏమొచ్చింది మనకు పైన? ఈ సైన్ థీటా కదా. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 2π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ థీటా. డెల్టా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? డెల్టా ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ ఈ సైన్ థీటా. ఓకేనా, ఒకసారి చూడండి మళ్ళీ. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ BC.
అలాగే హైపోటనస్ ఎంత ఏబి కాబట్టి బీసీ బై ఏబి ఓకేనా. బీసీ బై ఏబి అంటే ఎంత దాని యొక్క లెంగ్త్ ఈ కాబట్టి బీసీ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దాని నుంచి బీసీ ఈక్వల్ టు ఏమొచ్చింది ఈ సైన్ థీటా ఓకేనా. దాని నుంచి ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఈక్వల్ టు 2π/λ ఇంటూ బీసీ ఓకేనా. బీసీ అంటే ఏమొచ్చింది మనకు పై ఈక్వేషన్ నుంచి ఈ సైన్ థీటా. సో డెల్టా ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా తీసుకుంటాం ఓకేనా. నెక్స్ట్ చూడండి ఓకే చూడండి ఇప్పుడు మనకి డెల్టా ఈక్వల్ టు ఏమొచ్చింది 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా. డెల్టా ఈక్వల్ టు 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా వచ్చింది. దీన్ని మనం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డార్క్ ఫ్రింజెస్ లైట్ ఫ్రింజెస్ రెండు చూసాం. అలా నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ కింద డిసైడ్ చేసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/n. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా. 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా where n is the number of slits. Where n is the number of slits కింద తీసుకుంటే 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా. దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు డి. సే డి అనుకున్నారనుకోండి. దిస్ ఈజ్ ఆల్ ఈక్వల్ టు డి స్మాల్ డి. డి అనుకున్నారనుకోండి అంటే మనకి ఎందుకు ఇలా అనుకున్నామంటే మనకు ఆల్రెడీ మనకి ఇక్కడ ఫార్ములా వస్తుంది ఆర్ ఈక్వల్ టు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ డెల్టా/2 బై సైన్ డెల్టా/2 అవుతుంది ఓకేనా. సో ఆ ఫార్ములాలో మనం ఇది సబ్స్టిట్యూట్ చేయడం కోసం మనం ఇలా తీసుకున్నాం. లేదంటే అక్కడ d/2 కింద కూడా తీసుకోవచ్చు. అంటే డి ఈక్వల్ టు ఏమవుతుంది ఇదంతా అవుతుంది అంటే ఏ సైన్ d/2 బై సైన్ d/2 రిజల్టెంట్ ఈక్వేషన్ ఓకేనా. దాని నుంచి మనం రాసుకుంటాం రిజల్టెంట్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ d/2 బై సైన్ d/2. ఏ సైన్ d/2 బై సైన్ d/2. కాకపోతే ఇక్కడ డి అంటే ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం ఇప్పుడు 1/n అంటే డి అంటే డెల్టా కదా. అంటే 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా ఓకేనా. అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ద రిజల్టెంట్ amplitude R equal to ఏ సైన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ స్లిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ ఎన్ యాడ్ అవుతుంది. ఇంటూ ఎన్ యాడ్ అయితే కనుక ఏమవుతుంది మనకి ఏ సైన్ ఎన్ డెల్టా/2 ఏ సైన్ ఎన్ డెల్టా/2 బై సైన్ 1/n ఇంటూ డెల్టా/2. 1/n ఇంటూ డెల్టా/2. 1/n ఇంటూ డెల్టా/2 ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డెల్టా ప్లేస్లో మనం ఈ వాల్యూ అంతటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి ఏ ఇంటూ సైన్ ఎన్ డెల్టా అంటే 1/n ఇంటూ 2π/λ ఈ సైన్ థీటా బై ఏ సైన్ ఎన్ ఇంటూ 1/n ఇంటూ 2π/λ ఈ సైన్ థీటా ఓకేనా. ఎన్ ఇంటూ నెక్స్ట్ సైన్ 1/n ఇంటూ డెల్టా/2 కదా. అంటే డెల్టా ప్లేస్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే సైన్ 1/n ఇంటూ డెల్టా అంటే అంత ఇక్కడ మనకి డెల్టా అంటే 1/n ఇంటూ 2π/λ ఈ సైన్ థీటా కదా. ఈ సైన్ థీటా బై 2 ఉంది ఇక్కడ బై 2 ఓకేనా. డెల్టా/2 ఇక్కడ కూడా బై డెల్టా/2 ఉంది కదా. ఇక్కడ కూడా బై 2 వస్తుంది. ఇది డెల్టా/2 కదా. సో 1/n 2π/λ ఈ సైన్ థీటా/2 బై సైన్ 1/n ఇంటూ 2π/λ ఈ సైన్ థీటా/2 ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ డెల్టా/2 ఆర్ d/2 ఏదైనా తీసుకోవచ్చు. సైన్ d/2 కదా. ఇక్కడ చూడండి ఒకసారి ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ తీసుకుంటే పైనే వస్తుంది మనకి ఎన్ ఇంటూ డెల్టా/2 ఓకేనా. కింద మనకి 1/n రాదండి. సైన్ డెల్టా/2 అంటే సేమ్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. 1/n రాదు అంటే ఏమవుతుంది సైన్ డెల్టా/2
ఓకేనా. సేమ్ ఇదే ఈక్వేషన్ ఇక్కడ n యాడ్ అవుతుంది, కింద n యాడ్ అవ్వదు. డెల్టా బై 2 a ఇంటూ సైన్ n ఇంటూ డెల్టా అంటే 1/n ఇంటూ 2π/λ ఈ సైన్ థీటా బై 2, ఈ 2 ఉంది కదా ఆ బై 2 ఇది. ఓకేనా, బై 2 కింద ఏమవుతుంది సైన్ డెల్టా అంటే ఎంత 1/n కదా. సో 1/n ముందు రాసుకున్నాం, 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ థీటా బై 2. ఓకేనా. దీంట్లో ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయేమో చూడండి ఒకసారి. n క్యాన్సిల్ అవుతుందా, అలాగే ఈ 2 పైన 2πలో 2 క్యాన్సిల్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ కింద 2 పైన 2πలో 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అంటే క్యాన్సిల్ అయితే ఇంకేముంటాయని మనకి చూడండి. ఫ్రమ్ డెల్టా r ఈక్వల్ టు a సైన్ ఇక్కడ ఏముంది పై సైన్ థీటా బై లాంబ్డా లేదా π/λ ఇంటూ ఈ సైన్ థీటా. π/λ ఇంటూ ఈ సైన్ థీటా బై కింద ఏముంది ఇక్కడ సైన్ 1/n ఇంటూ π/λ ఈ సైన్ థీటా. π/λ ఈ సైన్ చూడండి, ఏ సైన్ π/λ ఈ సైన్ థీటా కదా. ఇక్కడ మనం π/λ ఈ సైన్ థీటా సే ఆల్ఫా, π/λ ఈ సైన్ థీటా అని ఆల్ఫా అనుకున్నాం అనుకోండి. π/λ ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా సే ఆల్ఫా అనుకున్నారనుకోండి. అంటే ఇక్కడ మనకి π/λ ఈ సైన్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం ఆల్ఫా రాసుకోవచ్చు. అలాగే కింద π/λ ఈ సైన్ థీటా ప్లేస్లో కూడా మనం ఆల్ఫా రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది రిజల్టెంట్ r ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా π/λ ఈ సైన్ థీటా బై సైన్ 1/n సైన్ 1/n ఉంది కదా, సైన్ 1/n ఇంటూ π/λ ఈ సైన్ థీటా ప్లేస్లో ఏం రాస్తాం ఆల్ఫా రాస్తాం, ఆల్ఫా. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే వేర్ సైన్ α/n కదా, సైన్ 1/n ఇంటూ ఆల్ఫా అంటే సైన్ α/n కదా. సైన్ α/n ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు α/n సే α/nకి ఈక్వల్ అయింది అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు దీని అంతటి ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం α/n రాయొచ్చు కదా. అంటే α/n రాస్తే ఏమవుతుంది r ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ α/n ప్లేస్లో ఎంత రాస్తాం α/n. ఇక్కడ α/n కదా, n అనేది రివర్స్ అవుతుంది, పైకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది n a సైన్ ఆల్ఫా అంతే కదా. n పైకి వెళ్ళింది అనుకోండి na సైన్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే NAని క్యాపిటల్ ఏ అనుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ స్లిట్స్ క్యాపిటల్ ఏ అనుకున్నాం అనుకోండి. అంటే ఏమవుతుంది NA ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అనుకున్నాం అనుకోండి. ఏమవుతుంది ఏ సైన్ ఆల్ఫా అవుతుంది. రిజల్టెంట్ r ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా. దిస్ ఈజ్ ద సింగిల్ స్లిట్, ఫ్రాన్హోఫర్ ఎట్ సింగిల్ స్లిట్. ఓకేనా. ఒకసారి చూడండి, r ఈక్వల్ టు ఏ సైన్ π/λ ఈ సైన్ థీటా బై సైన్ 1/n π/λ ఈ సైన్ థీటా. ఓకేనా. దీంట్లో మనం π/λ ఈ సైన్ థీటాని ఆల్ఫా అని అనుకున్నాం అనుకోండి. ఆల్ఫా అని అనుకుంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు r ఈక్వల్ టు రిజల్టెంట్ ఈక్వేషన్ టోటల్ r ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ 1/n ఇంటూ ఆల్ఫా. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఏ సైన్ ఆల్ఫా బై సైన్ α/n అంతే కదా. దీని నుంచి ఏమైనా రాసుకోవచ్చు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ α/n. ఇక్కడ మనం సైన్ α/n ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు α/n అయింది అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు మనం సైన్ α/n ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనం α/n రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది అప్పుడు r ఈక్వల్ టు α/n రాసాము ఇక్కడ. ఓకేనా. r ఈక్వల్ టు ఏ సైన్ α/n. n అనేది కింద ఉంది కాబట్టి పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి NA సైన్ ఆల్ఫా. ఓకేనా. ఇక్కడ NAని ఏమనుకున్నామంటే ఏ అనుకున్నాం.
ఎన్ ఏమనుకున్నాం ఏ అనుకుంటే కనుక ఏమవుతుంది మనకి ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అయిందనమాట. ఓకేనా, ఇది మనకి సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి. ఓకేనండి, ఫ్రాన్హోఫర్ ఎట్ సింగిల్ స్లిట్. ఓకేనా, సేమ్ ఇదే విధంగా మనం డబుల్ స్లిట్కి చేస్తాం, ఎన్ స్లిట్కి కూడా చేస్తాం. కాబట్టి మీరు నాకు రేపు పొద్దుట ఇది అసైన్మెంట్ రాసి మనకి గ్రూప్లో సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.